Hello friends, welcome to TechSpyro channel. Xiaomi sub brand Redmi తమ న్యూ స్మార్ట్ ఫోన్ Redmi Note 7 ని జనవరి 10న చైనాలో లాంచ్ చేసింది. మంచి స్పెక్స్ తోటి అగ్రెసివ్ ప్రైస్ తో ఈ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేశారు. ఇందులో 6.3 ఇంచ్ డిస్ప్లే, Corning Gorilla Glass 5 ప్రొటెక్షన్, 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, Snapdragon 660 ప్రాసెసర్, 4000 mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, USB Type-C పోర్ట్. ఇన్ని ఫీచర్స్ కూడా 10,000 కి రావడం అనేది ఒక గొప్ప విషయంగా చెప్పొచ్చు. అయితే ఇదే ప్రైస్ తో ఈ Redmi Note 7 ని గనక ఇండియాలో లాంచ్ చేస్తే మాత్రం ఇది మార్కెట్లో ఒక సునామీని సృష్టించే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ Redmi Note 7 యొక్క ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఒకప్పుడు మనకి మొబైల్ అంటే ముందుగా గుర్తొచ్చేది నోకియా. తర్వాత ఆ ప్లేస్ ని శాంసంగ్ ఆక్రమించింది. వీటికి పోటీగా Xiaomi Redmi Note సిరీస్ పేరుతో ఇండియాలో ఫోన్స్ లాంచ్ చేసింది. ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అయ్యాయి. సో ఈ పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని Xiaomi Redmiని ఒక సబ్ బ్రాండ్ గా చేసింది. ఇప్పుడు Redmi by Xiaomi అనే లోగో మనకు కనిపిస్తుంది. ఈ Redmi నుండి ఒక ఫోన్ త్వరలోనే రాబోతుంది, అది Redmi Note 7. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం Redmi Note 7 యొక్క ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. ముందుగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూస్తే ఈ Redmi Note 7 ప్లాస్టిక్ బాడీతోను, ఫ్రంట్ Corning Gorilla Glass 5 తోను, బ్యాక్ 2.5D కర్వ్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ తో ఈ ఫోన్ బిల్డ్ చేయబడింది. ఇక డిజైన్ చూస్తే ఇది Xiaomi Mi Play ని పోలి ఉంది. ఫ్రంట్ డ్యూ డ్రాప్ నాచ్, రేర్ సైడ్ నా గ్రేడియంట్ ఫినిష్, వర్టికల్ డ్యూయల్ కెమెరా సెటప్, LED ఫ్లాష్, ఫింగర్ ప్రింట్ స్కానర్, బాటమ్ లో Redmi by Xiaomi అనే లోగో ఉంటుంది. దీని థిక్నెస్ 8.1 mm, దీని వెయిట్ 186 గ్రామ్. ఇది 3 కలర్ వేరియంట్స్ లో వస్తుంది, అది బ్లూ, బ్లాక్ అండ్ గోల్డ్. ఓవరాల్ గా బడ్జెట్ కేటగిరీలో మంచి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గల ఫోన్ గా ఈ Redmi Note 7 ని చెప్పొచ్చు. ఇక డిస్ప్లే చూస్తే ఇది 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే. దీని రెజల్యూషన్ 1080x2340 పిక్సెల్. దీని పిక్సెల్ డెన్సిటీ 409 ppi. దీని ఆస్పెక్ట్ రేషియో 19.5:9, స్క్రీన్ టు బాడీ రేషియో 90%. ఇది Corning Gorilla Glass 5 తో ప్రొటెక్ట్ చేయబడింది అండ్ అండర్ సన్లైట్ లో కూడా విజిబిలిటీలో మనకి ఎటువంటి ఇష్యూస్ కనిపించవు. సో డిస్ప్లే బాగుందని చెప్పొచ్చు. ఇక ప్రాసెసర్ చూస్తే ఈ Redmi Note 7 లో Qualcomm Snapdragon 660 octa-core ప్రాసెసర్ ఉపయోగించారు. ఇది 14 నానోమీటర్ టెక్నాలజీపై బిల్డ్ చేయబడింది. ఇదే ప్రాసెసర్ మనకి Realme 2 Pro అలాగే Asus Zenfone Max Pro M2 లో రావడం జరిగింది. కానీ అక్కడ అది అండర్ క్లాక్డ్ వర్షన్ గా, అంటే 1.9 GHz క్లాక్ స్పీడ్ తో రావడం జరిగింది. కానీ ఈ Redmi Note 7 అనేది ఓవర్ క్లాక్డ్ వర్షన్, అంటే దీని క్లాక్ స్పీడ్ 2.2 GHz గా రావడం జరిగింది. దీంట్లో Adreno 512 GPU ఇవ్వడం జరిగింది. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ బెటర్ గా ఉండే ఛాన్స్ ఉంది. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ చూస్తే ఇది 3 వేరియంట్స్ లో రాబోతుంది. అది 3GB RAM 32GB వేరియంట్, 4GB RAM 64GB వేరియంట్, 6GB RAM 64GB వేరియంట్. దీని ఇంటర్నల్ మెమరీని మనం 256GB వరకు మైక్రోSD ద్వారా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఎందుకోసం వీళ్ళు హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఇచ్చారు, కానీ ఇందులో డెడికేటెడ్ కార్డ్ స్లాట్ ఇవ్వలేదు. ఇక కెమెరా విషయానికి వచ్చినట్లయితే Redmi Note 7 లో మనం మెయిన్ గా కెమెరా గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే రేర్ డ్యూయల్ కెమెరాలో ప్రైమరీ సెన్సార్ వచ్చేసి 48 మెగాపిక్సెల్ గా ఇవ్వడం జరిగింది. ఇది Samsung GM1 సెన్సార్. దీని అపర్చర్ f1.8 అండ్ 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. దీని అపర్చర్ f2.4. ఇది బొకే షాట్స్ కి ఉపయోగపడుతుంది. ఇందులో పిక్సెల్ బెండింగ్ కాన్సెప్ట్ ని ఇంప్లిమెంట్ చేశారు. అంటే 4 ఇండివిజువల్ పిక్సెల్స్ డెమోసైజింగ్ ప్రాసెస్ తో ఒక లార్జ్ సూపర్ పిక్సెల్ గా మారిపోతాయి. దీంతో నైట్ టైంలో కూడా నాయిస్ లేని మంచి పిక్చర్స్ ని క్యాప్చర్ చేసే ఛాన్స్ ఉంది. దీనికి సూపర్ నైట్ మోడ్ అని పేరు పెట్టారు. ఇందులో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, కానీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు. ఇది 4x జూమింగ్ సపోర్ట్ తో వస్తుంది. అలాగే ఇందులో స్లో మోషన్ వీడియో అలాగే 4K వీడియోని క్యాప్చర్ చేయొచ్చు. ఇక ఫ్రంట్ చూస్తే ఇది 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. దీని అపర్చర్ f2.2. సో ఓవరాల్ గా ఈ Redmi Note 7 లో కెమెరా చాలా బాగుందని చెప్పొచ్చు. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చూస్తే ఈ Redmi Note 7 ప్రెజెంట్ గా చైనాలో Android 8.1 Oreo బేస్డ్ MIUI 9 తో లాంచ్ అయింది. అయితే ఇది ఇండియాకు వచ్చేవరకల్లా Android 9 పై ఆపరేటింగ్ సిస్టమ్ తోను MIUI 10 తో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే Redmi Note 7 4000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది క్విక్ ఛార్జ్ 4 సపోర్ట్ ని కలిగి ఉంది. ఇది హెవీ యూసేజ్ లో కూడా మనకి 1 డే బ్యాటరీ బ్యాకప్ ని ఇస్తుంది. ఇది ఫుల్ ఛార్జ్ అవడానికి 50 to 60 minutes టైం తీసుకుంటుంది. ఇందులో USB Type-C పోర్ట్, 3.5 mm జాక్, 12 4G VoLTE సపోర్ట్, ఫేస్ అన్లాక్, ఫింగర్ ప్రింట్ స్కానర్, IR బ్లాస్టర్, బ్లూటూత్ వర్షన్ 5E ఫీచర్స్ అన్ని ఉన్నాయి. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఈ Redmi Note 7 ప్రైస్ చాలా అగ్రెసివ్ గా పెట్టారని తెలుస్తుంది. చైనీస్ కరెన్సీని మన ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేసినట్లయితే బేస్ వేరియంట్ 3GB 32GB వేరియంట్ ప్రైస్ 10,300 గాను, 4GB 64GB వేరియంట్ ప్రైస్ 12,400 గాను, 6GB 64GB వేరియంట్ ప్రైస్ 14,500 గా పెట్టడం జరిగింది. అయితే ఇదే ప్రైస్ తో ఈ Redmi Note 7 ఇండియాకి తీసుకొస్తారా లేదా అనేది తెలియదు. ఇక అఫీషియల్ గా ఎప్పుడు లాంచ్ అవుతుందో కంపెనీ ఇంకా చెప్పాల్సింది. ఇక ఫైనల్ గా చూస్తే 10,000 కి 6.3 ఇంచ్ డిస్ప్లే, Corning Gorilla Glass 5 ప్రొటెక్షన్, 48 మెగాపిక్సెల్ కెమెరా, ఓవర్ క్లాక్డ్ Snapdragon 660 ప్రాసెసర్, 4000 mAh బ్యాటరీ, క్విక్ ఛార్జ్ సపోర్ట్, USB Type-C పోర్ట్. ఇన్ని ఫీచర్స్ కూడా 10,000 కి లేదంటే
ఒక 2 or 3,000 ఎక్కువకి తీసుకొచ్చినా కూడా ఈ రెడ్మీ నోట్ 7 ఈ ప్రైస్ కేటగిరీలో ఉన్న అన్ని ఫోన్స్కి గట్టి పోటీ ఇస్తుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, చూసారుగా రెడ్మీ నోట్ 7 ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు మన ఛానల్ని ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావచ్చు. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్, వందే మాతరం.